హ్యాపీ. ఓకే సార్. సార్ సిరీస్ మొత్తం బాగుంది. నిజంగా దేవుడు పగబడతాడా? దేవుడు కానీ దేవత కానీ గ్రామ దేవతలు కానీ పగబడతారా ఎవరి మనుషుల మీద, భక్తుల అంటే మీద కానీ? ఎవరి నమ్మకం వాళ్ళు సార్, ఏదైనా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. సో అందులో లాస్ట్లో చెప్పినట్టు వేరే వాళ్ళ నమ్మకాలని తొలిచి పారేయకూడదు, అంటే తీసి పారేయకూడదు. సో అది ఎవరి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. సార్ చూసాం ఏదో ఎక్కడో చేశారు, ఆవిడ ఒంటరిగా సోలోగా వాకింగ్కి వెళ్తుంది. ఇప్పుడు ఆ చూడటానికి మాకు కూడా ఉంది, భయం వేస్తుంది, కొన్ని కొన్ని స్కేరీగా ఉన్నాయి. ఆ ఏరియాలో తీసుకెళ్లారు. ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఒక్కరిగా తిరుగుతున్నారు, అక్కడ ఏదో జరుగుతుందని మనం ప్రెడిక్ట్ చేస్తున్నాము, ఏదో ఒకటి చేస్తున్నాము, చుట్టూ ఎవరు లేరు, చెట్లు ఫాగు అంతా ఉంది, ఆవిడ వెనక్కి తిరుగుతుంది, ముందుకు వస్తుంది, తెలుస్తుంది. ఎందుకు అక్కడ తీసుకెళ్ళి ప్రొడక్ట్ చేస్తాం కదా? యాక్చువల్గా మేము డైరెక్టర్ని అడగాలి ఈ క్వశ్చన్, మిమ్మల్ని అడగకూడదు. మీరే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. అంటే సార్ ఇప్పుడు ఏ సిరీస్ అయినా మీరు అలాంటి అంశాలు, అంటే ఇట్లా భయపెట్టే అంశాలు కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కానీ, మన విజువల్ మనం చూడడానికి బాగుండి భయపెట్టేలా ఉన్న విజువల్స్ ఉంటే కానీ, లేకపోతే ఇప్పుడు ఇలాంటి వెబ్ సిరీసెస్ అయినా సరే మెయిన్ బేస్ ప్లాట్ ఒకటే ఉంటుంది సార్. ఒక మర్డర్ జరుగుతుందో లేకపోతే ఏదన్నా దొంగతనం జరుగుతుందో దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగే ప్లాట్. కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఆ స్క్రీన్ ప్లే, విజువల్ బ్యూటీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దీనివల్లే వస్తుంది. సో అలా డిఫరెంట్ స్క్రీన్ ప్లే డైరెక్టర్ ప్లాన్ చేశారు కాబట్టి ఇందాక మీరు చూసిన సీన్స్కి అలా ప్లాన్ చేశారు. ఇది చిన్న లైన్ ఒకటి రాయలసీమ రామన్ చౌదరిలో చిన్న ఇదే థ్రెడ్ ఒకటి ఉంటుంది, దాని మీదే బేస్ సినిమా మొత్తం ఉంటుంది. మీరు కొంత మార్చి చేసినట్టున్నారు అనిపించింది. లేదు సార్, దానికి దీనికి ఏం సంబంధం లేదు. రాయలసీమ రామన్న చౌదరి అదేంటంటే ఆయన ఒక నియంతలాగా ఊర్లో ఉండి దేవుడు అంటే నమ్మకం లేకపోవడం వల్ల ఆ సినిమాలో కూడా అంతే, ఇంటి ముందు దేవుడు ఉంటే శివుడు ఉంటే తీసేసి అదే అంటున్నా, ఎవరి నమ్మకాలు వాళ్ళ నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. సో అట్లాంటి కాకపోవచ్చు కానీ కొంచెం. సార్ ఏంటి సిరీస్లో మీతో పాటు కన్నడ యాక్టర్స్, తమిళ యాక్టర్స్ అందరు ఉన్నారు, ఇది కూడా పాన్ ఇండియా వెబ్ సిరీసేనా? ఐ హోప్ సో. ఆహా, పాన్ ఇండియా లాంచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అది మా సిరీస్తో లాంచ్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. మీకు అంటే మీరు ఒక హీరో కానీ కొంత పేరు మంచిగా ఉంది కదా, ఇలా యాంటీ రోల్ చేయడం ఎంతవరకు మీకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? నా దృష్టిలో యాక్టర్ అనేవాళ్ళు హీరోగానే చెయ్యాలి, లేకపోతే కొన్ని వాటికి పరిమితం అవ్వాలి అంటే నాకెందుకో ఒప్పుకోబుద్ది కదా సార్. అంటే ఇది నా వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్టర్ అనేవాడు హీరో అయినా చేయాలి, యాంటాగనిస్ట్ వచ్చినా చేయాలి. ఇప్పుడు వచ్చిన కాంపిటేటివ్ వరల్డ్, పర్టికులర్గా ఇప్పుడున్న ఓటీటీ కాంపిటేటివ్ వరల్డ్కి మీరు చూస్తే చాలామంది హీరోలు యాంటాగనిస్ట్గా మారిపోయారు. సో వచ్చినప్పుడు ఆ మంచి ఆపర్చునిటీని గ్రాప్ చేసి ప్రూవ్ చేసుకోవడం అనేది తప్పులేదని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, కవిత గారు, ఇది మొత్తం